ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీసీ భవన్లో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వెరిక సురేష్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ విద్యార్థి యువజన సంఘాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లుగా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం చేయాలనుకున్న పనిని కోర్టుల ద్వారా పరోక్షంగా అమలు చేస్తోందని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలుగా సుమారు 7,000 కోట్లను ప్రభుత్వం చెల్లించకుండా జాప్యం చేయడంతో కళాశాలల యాజమాన్యాలు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. కళాశాలల విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రభుత్వ వైఖరి కారణమని ఆరోపించారు. జూలై 2న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్, జూలై 15న చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. విద్యార్థుల నుండి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చు అని చెప్పి ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఫీజులు వసూలు చేసుకోవచ్చు అని కోర్టు తీర్పు రావడం వెనుక అది కోర్టు తీర్పు ఇచ్చినట్టుగా మేము భావిస్తలేం. ప్రభుత్వం వైఫల్యం మూలంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కుట్రల ఫలితంగా ప్రభుత్వం చేయాలనుకున్న పనిని, ఈ వ్యతిరేకమైనటువంటి పనిని కోర్టు ద్వారా చేయించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా లక్షల మంది ఫీజుల రియంబర్స్మెంట్ కు సంబంధించినటువంటి అంశంలో ఈ కోర్టులో జరుగుతున్నటువంటి ఈ కేసు మీద దాదాపు వేసవి సెలవుల కంటే ముందు, అంటే దాదాపు 4 నెలల నుంచి ఈ కేసు కోర్టులు నడుస్తుంది. వేసవి సెలవుల కంటే ముందే గౌరవ హైకోర్టు ఫీజుల రియంబర్స్మెంట్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే కళాశాల యాజమాన్యాలు ఇక నేరుగా ఫీజులు విద్యార్థుల వద్ద నుండే వసూలు చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇంత సీరియస్ మ్యాటరు ప్రభుత్వానికి అదేవిధంగా విద్యార్థులకు వ్యతిరేకంగా ఇలాంటి జడ్జిమెంట్లు వస్తుంటే మరి ఈ కేసులో అటెండ్ కావాల్సినటువంటి అడ్వకేట్ జనరల్ గారు ప్రభుత్వ తరపు నుండి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు ఎందుకు అటెండ్ కాలేదు?